హలో చెప్పండి. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు? జగనేనండి. ఎందుకంటే జగన్ అంటే అన్ని హెల్ప్ చేస్తున్నారు కదండి. జగన్ అంటే సంక్షేమ పథకాలు అన్ని కూడా సక్సెస్ అయినాయి ప్రజలు అయినాయని అనుకుంటున్నామండి. మాకు తెలిసిన వరకు అయినాయండి, అంతే. మరి అంటే ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏ పార్టీలైనా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం సహజం అండి. దానికి ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి, ఆటో వాళ్ళ దగ్గర నుంచి, చిన్న వాళ్ళ దగ్గర నుంచి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి, ఒక ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి, అంటే సింగిల్ మహిళకు కూడా డబ్బులు ఇస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. అంటే కింద స్టేజ్ నుంచి చూస్తున్నారండి, పై స్టేజ్ వాళ్ళకి చూడట్లేదు. కింద స్టేజ్ నుంచి ఏంటానని చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మనకి తెలియదు ఏపీలో, కానీ ఏపీలో ఏం జరుగుతుంది మనకు తెలియదు. కానీ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు తెలుస్తుంది. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకే చెందుతున్నాయి వాళ్ళు ఇచ్చే పథకాలు అనేసి అంటున్నారు. అదేం లేదండి, వైసీపీ వాళ్ళకే చెందడం, వాళ్ళే అదేం కాదు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళకి చెందుతున్నాయి. అదేంటి మరి అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి వాళ్ళకే, టీడీపీ వాళ్ళకే చెందుతున్నాయి అనుకోవాలా? అంటే వైసీపీకే ఇస్తున్నారు అనేసి అంటున్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అదంతా వేస్ట్ అండి. కాకపోతే జగన్ గారు బాగా చేస్తున్నారు, బాగా వస్తారు, అంతే. మీకేం నచ్చింది ఎక్కువగా? అంటే పెద్దవాళ్ళకి సాయం చేయడం, తలసీమియా పేషెంట్స్కి సాయం చేయడం, పిల్లలకి సాయం చేయడం, అమ్మఒడి డబ్బులు రావడం, వాలంటీర్లను పెట్టి ఇంటికి పంపించి రేషన్ ఇప్పించడం చాలా బాగా నచ్చిందండి. జగన్ గారికి చంద్రబాబుకి మధ్య డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు, కానీ ఈయన చేసినని చేయలేదు అనిపిస్తుంది, అంతే. ఓకే. మరి ఒంటరిగా వస్తున్న కూటమి పార్టీలన్నీ కలిసి వస్తే గెలుస్తాడంటారా? అసలు దాంట్లో మార్పు లేదండి. తప్పనిసరిగా గెలుస్తారు జగన్ గారు. థ్యాంక్ యూ.